ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. జరిగిన 2 మ్యాచ్ల్లో టీమిండియా అద్భుత విజయాలు సాధించి సిరీస్లో 2-0తో ముందంజలో ఉంది. ఇక సిరీస్లో భాగంగా మూడో మ్యాచ్ ఈ నెల 28న రాజ్కోట్లో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా మరో 2 మ్యాచ్లు ఉండగానే సిరీస్ నెగ్గే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, షమి, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ ఉండే అవకాశముంది. ఇక రెండో మ్యాచ్కి దూరమైన రింకు సింగ్, నితీష్ కుమార్ గాయం కారణంగా దూరమయ్యారు. వారిలో మూడో మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉంటాడని సమాచారం. ఇక రెండో మ్యాచ్లో విఫలమైన ధ్రువ్ జురేల్ని పక్కన పెట్టే అవకాశముంది. అలాగే స్టార్ బౌలర్ షమీకి మూడో మ్యాచ్లో ప్లేస్ దక్కనుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. స్టార్ ఓపెనర్స్ సంజు, అభిషేక్ శర్మ మూడో మ్యాచ్లో సాలిడ్ స్టార్ట్ ఇవ్వాల్సి ఉంది. రెండో మ్యాచ్లో ఈ ఇద్దరు విఫలమయ్యారు. భారీ స్కోర్ చేయాలన్నా లేదా టార్గెట్ ని రీచ్ అవ్వాలన్నా మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం కావాలి. కాబట్టి మూడో మ్యాచ్లో వీళ్లు రాణించాల్సి ఉంది. ఇక 2 మ్యాచ్ల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో విఫలమయ్యారు. కాబట్టి మూడో మ్యాచ్లో వీళ్లు ఫామ్లోకి రావాలి. ఇక టీమిండియా బౌలింగ్లో మంచి ఫామ్లో ఉంది. హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్తో పాటు షమి కూడా వికెట్లు తీస్తే ఇంగ్లాండ్కి కష్టాలు తప్పవు. ఇక ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే టీమిండియా మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్లో సూర్యకుమార్ సేన ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.